గోదావరి జిల్లాలో విస్తారంగా పెరుగుతున్న ఆక్వాకల్చర్ ఉన్నతికి ఆక్వాకల్చర్ పై మరిన్ని పరిశోధనలు పెరగాలని తిరుపతి ఐఐటి డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఇన్లాండ్ ఆక్వాకల్చర్ పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వాకల్చర్ కు అత్యధిక ఆదాయం వచ్చేది కోస్టల్ రీజియన్ అని, కోస్టల్ మధ్యలో ఉన్న భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆక్వా రంగానికి ఉపయోగపడే పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్, యువ ఇంజనీర్ సాగి సత్యప్రతీక్ వర్మ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే తమ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యూరోపియన్ దేశాలతోనూ భారతదేశంలో ఐఐటీలతోనూ కలిసి వాటర్ క్వాలిటీపై పరిశోధనలు చేసి మంచి ఫలితాలు సాధించినట్టు చెప్పారు. భవిష్యత్తులో ఆక్వా రంగానికి ఉపయోగపడే విధంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు ఐఓటీతో వాటర్ క్వాలిటీ వంటి ఎక్విప్మెంట్ కూడా ప్రయోగాత్మకంగా రైతులకు అందించే విధంగా రూపొందించే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశోధనా కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ వంశీ నాగరాజు మాట్లాడుతూ ఈ ప్రాంత రైతాంగం సమస్యలను అధ్యయనం చేసి పరిశోధనలు చేయడంతో పాటు రైతు సదస్సులు కూడా నిర్వహించి వారికి సాంకేతిక సలహాలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఏసీఎస్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. There is a Center for Sustainable Inland Aquaculture Center opening ayindi. One of the things మేము కూడా ఐఐటి తిరుపతిలో we say we have to work on some problems that are nationally relevant, also locally relevant, and along with the national missions. So the way, since SRK College is here, ఇక్కడ భీమవరంలో ఉన్న వల్ల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ is the coastal region. Aquaculture is a major livelihood source and business, and AP is the largest producer, so it's a very apt topic to be taken up, whether it is from the perspective of the chemistry of the water, then how do you manage it properly, then most importantly today manandariki telusu climate change and sustainability are major issues, so this is very much aligned with all these various issues. To congratulate the management of SRKR for supporting this initiative and taking it forward. I understand the DST వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చే ప్రాసెస్లో ఉన్నారు. So looking forward to this center becoming very strong and well established and useful for the aquaculture initiatives area. Thank you. ఈరోజు మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి డాక్టర్ సత్యనారాయణ రాజు గారు, ఐఐటి తిరుపతి బీసీ గారు వచ్చి మన సస్టైనబుల్ ఆక్వాకల్చర్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వెరీ రిలవెంట్ సెంటర్ ఫర్ ఆల్ ద లోకల్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ద ఆక్వాకల్చర్. బికాస్ వీ నో మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి ఎక్కడైతే ఆక్వాకల్చర్ జరుగుతుందో మన వాటర్ క్వాలిటీ అన్నది చాలా డిటోరియేట్ అయిపోతుంది ఎవ్రీడే. సో దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ ఉద్దేశం మీద ఈ సెంటర్ ఓపెన్ చేయడం అన్నది జరిగింది. ఐఐటి తిరుపతి నుంచి కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ఐఐటి తిరుపతి డైరెక్టర్ గారు మా కాలేజీకి రావడం మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. ఆయన చేతుల మీదుగా ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. So and a lot of information and a lot of suggestions he has given for our faculty members. So our information దాన్ని బట్టి మేము డెఫినెట్గా సార్ పర్మిషన్ తోటి ఐఐటి తిరుపతి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనేది కూడా మా ఫ్యాకల్టీని నేర్చుకుంటారు. అధికంగా ఆక్వాకల్చర్ జరగటం వల్ల పర్యావరణానికి జరిగే హాని గురించి కానీ ఆ సందర్భంగా ఈ సెంటర్ని మనం స్టార్ట్ చేసాం. అలాగే రీసెంట్గా ఏఐసిటి నుంచి కూడా డిఎస్టీ నుంచి గ్రాంట్ ఒకటి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఈ సెంటర్ ద్వారా ఇక్కడ ఫార్మర్స్, ఆక్వాకల్చర్ ఫార్మర్స్కి ఐఓటీ కిట్స్ ట్రైనింగ్ ఇచ్చి లో కాస్ట్ ఐఓటీ కిట్స్ ద్వారా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేయడానికి. సో ఈ సెంటర్ ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ గారు కె సత్యనారాయణ గారు సో ఫర్దర్గా ఈ సెంటర్ని నెక్స్ట్ దాంట్లోకి ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళకున్న జియోస్పేషియల్ గ్రాంట్లో ఈ డిస్ట్రిక్ట్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ముందుకు వచ్చారు. సో
నెక్స్ట్ ఫర్దర్గా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఈ సెంటర్ ద్వారా ఆక్వాకల్చర్ అనేది సస్టైనబుల్గా అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేలాగా ఈ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది.